అప్పుడు ఒకటే తీర్మానం, దేవుని అడుగుతున్నా, ప్రభువా ఇక వద్దు, నా ఈ పరిచర్య ఇలాగొద్దు, ఈ పరిచర్య నాకు వద్దు, నేను చేయను, నాకు ఇష్టంలా. ఎట్లా చేయాలో నువ్వు చెప్పు. 40 రోజులు నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉంటున్నా, నువ్వు మాట్లాడాలా, నేను ముందుకెళ్ళాలా. ఒకటే కాన్సెప్ట్, కనిపెట్టడం. నాలో ఉన్న బలహీనతలు ఒక్కొక్కటి తీసేసుకొని శుద్ధీకరించుకొని ప్రగాఢమైన విశ్వాసముతో కాచుకొని కనిపెట్టుకుంటూ ఉండగా 39వ రోజు తెల్లవారుజామున 3:55 దేవుడు స్వరంతో మాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, ఎందుకు కృంగిపోతున్నా, ఎందుకు భయపడిపోతున్నా, ఎందుకు దిగులు చెందుతున్నా, ఎందుకు నిరాశలో ఉన్నా? వెళ్ళు, నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తా, నీకు తోడై ఉంటా, నా పని నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను అన్నాడు. యాకోబుతో మాట్లాడిన మాట నాతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా! ఈ మాట ఎక్కడుందా అని ఒక రోజు పట్టింది నేను ఎత్తుకోవడానికి. బైబిల్ చదివినా ఎక్కడుంది నేను ఎత్తుకోవడానికి ఒక రోజు పట్టింది నాకు. మరుసటి రోజు చెప్పిన బ్రదర్కి, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నాకు కడప ప్రాంతానికి ప్రభు ప్రేరేపించినాడు, వెళ్తున్నా. అట్లనా? అక్కడ మీ మామ ఉన్నాడనా అన్నాడు. మామ లేదు, అత్త లేదు, చిన్నాయన లేడు, పెదనాయన లేడు, ఉన్నా లేకున్నట్లే. వారి మీద వీరి మీద నీ దగ్గర ఉన్న ఇన్ని రోజులు ఎప్పుడైనా నువ్వు నా 10 రూపాయలు ఇయ్యి అని అడిగాను నేను చేయి చెప్పానా? ఒక రోజున నీ కుమార్తెకు ఐస్ క్రీమ్ కావాలంటే 10 రూపాయలు ఇచ్చి కొనిచ్చావు నా ముందరే. అక్కడే నా పాపం ఉంది. 1 రూపాయి పెట్టి ఐస్ క్రీమ్ కొనియలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితిలో ఈ తండ్రిగా మిగిలిపోయా నేను. నీ ముందరే కన్నీళ్లు గార్చుకున్నా. నీకు తెలియదా బ్రదర్? మాట్లాడా, తెలుదా నీకు? పైపిచ్చు పో బ్రదర్, కొని పో. వ్యంగ్యంగా మాట్లాడాడు. డబ్బులు లేవు, జోబులో లేవు, ఎక్కడ ఉంటే వస్తాయి? మరి ఇంతకాలం 4 సంవత్సరాలు నన్ను నా కుటుంబాన్ని పోషించిన దేవుడు, అది కడుపు నిండనో పస్తులతోనో, దేవునికి స్తోత్రం, ఎట్లనో నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? దేవుడు నాకు ఇచ్చిన దర్శనం వేరు, దేవుడు నాకు ఇచ్చిన గోలు వేరు, దేవుడు నాకు ఇచ్చిన కృప వేరు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు నాకు తెలుసు. అడవిలోకైనా పోయి ప్రార్థన చేస్తా గాని ఇక్కడ ఉండను అని చెప్పేసి కారాఖండితంగా. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత ద్వారాలు తెరవడం, ఇక్కడికి రావడం, ఈ పరిచయం జరిగించడం. నేనంటాను, నీ కమిట్మెంట్ దేవునితో ఎంతగా ఉందో అంతగా ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, మాట్లాడతాడు దేవుడు. ఆయన నువ్వు ఏ వేళలో ఉండు, శ్రమల గుండా వెళ్తున్నావా, శోధనల గుండా వెళ్తున్నావా, బాధల గుండా వెళ్తున్నావా, సమస్యల గుండా వెళ్తున్నావా, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నావా, లేదా సంతానం లేని స్థితిలో వెళ్తున్నావా, లేదా ఉద్యోగం లేని స్థితిలో వెళ్తున్నావా, లేక ఆరోగ్యం లేని స్థితిలో వెళ్తున్నావా, లేదా ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, నీవు దేవుని స్వరాన్ని విని, ఆయన మాట విని అడుగు వేయటానికి ఇష్టపడితే నీ దారి రహదారిగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ ఇరుకు మార్గంలోనే నీకు విశాలత దేవుడు కలుగజేసి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి అనుభవం నీకు కావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు వినాలి, వినాలి. ఎంతసేపు ఉన్నా నువ్వు మాట్లాడితే దేవుడు చెన్నుగా చకచకర సేపు నువ్వు మాట్లాడి ప్రార్థన చేసుకొని అది వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా మనం చక 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 అనుకుంటూ పోతే మాట్లాడిపోతే కుదరదు. ఆయన మాటతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు మనం మాట్లాడంగా దేవునితో, దేవుడు మనతో మాట్లాడాలి. దేవునితో మనం నడవడం కాదు, దేవుడు మనతో నడవాలి. దేవుని మనం నమ్ముకోవడం కాదు, దేవుడు మనను నమ్మాలి. దేవుని పని మనం చేయటం కాదు, దేవుడు మన పని చేయాలి. అట్టి అనుభవాల గుండా వెళ్తానారా ఎవరైనా? వెళ్ళకపోతే ఇదిగో నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నిన్ను కూడా నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, జ్ఞాపకం చేసుకుందా. ఆ రీతిగా మనం ఆరాధిస్తుంటాం కానీ, మనం పాడుతుంటాం కానీ, మనం ప్రకటిస్తుంటాం కానీ, మనం పని చేస్తుంటాం కానీ, మనం వాయిస్తుంటాం కానీ అది మన వరకే ఉంటుంది, అది మన వరకే ఉంటుంది. కానీ దేవుడు నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక్కడివి కాదు, దేవుడు నీతో కలిసి పాడాలి, దేవుడు నీతో కలిసి వాయించాలి, దేవుడు నీతో కలిసి మాట్లాడాలి, దేవుడు నీతో కలిసి నడవాలి, దేవుడు నీతో కలిసి పని చేయాలి. అప్పుడు నీకు అలసట ఉండదు. నువ్వు చేసినావు అనుకో, వామ్మో ఇది కొండ, వామ్మో ఇది కోట, వామ్మో ఇది పెద్దది, వామ్మో ఈ సమస్య నీకు అనిపిస్తుంది. అదే దేవుడు నీతో ఉంటే అది కొండైనా కోటైనా ఇంకొకటైనా అది నీకు ఎట్లా కనబడుతుంది తెలుసా? ఇంతే. ఇంకొక మాట చెప్తా, దేవుడు నీతో ఉండకుండా నువ్వు ఎన్ని రోజులు 24 hours సంవత్సరానికి 360 రోజులు నీ జీవితం ఎట్లుంటుంది? తరువాత దేవుడు చెప్పినట్లు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు నువ్వు నడుచుకోవడానికి తీర్మానం చేసి మరొక సంవత్సరం నువ్వు ఒక్కసారి బేరేజ్ వేసుకొని గమనించి చూడు. అప్పుడైనా నువ్వు నమ్ము దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీరు ఎలాగుంటుంది, ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఆ ఆత్మీయత ఎలాగుంటుంది, ఆ పరిపక్వత ఎలాగుంటుందో నువ్వే చూడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా. ఎందుకంటే నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఈ ప్రపంచంలో శబ్ద కాలుష్యం ఎక్కువైపోతుంది, దినదినానికి ఎక్కువైపోతుంది. పరిశోధకులు శోధకులు చెబుతూనే ఉన్నారు, మానవుని యొక్క వినికిడి శక్తి ఎంత అంట అండి? 40 నుండి 46. దాన్ని ఏమంటారు అంటే డెలిబిల్స్ అంటారు. డెలిబిల్స్ అంటే పరిమాణం, కొలిచే పరిమాణం. ఏది? శబ్ద తరంగాలు 40 నుండి 46. కానీ ఈ రోజున మనం మీటింగ్స్ అయినా, లేకపోతే ఉత్సవాలైనా, లేకపోతే శుభకార్యాలైనా, లేకపోతే ఏవైనా పండగలైనా, పబ్బాలైనా, పెళ్ళిళ్ళైనా లౌడ్ స్పీకర్లు పెడతారు. ఎంత తెలుసా? 150 మించి డెలిబిల్స్ ఉంటాయి. అంటే అంతకు 40 నుండి 46 ఎక్కడ, 150 ఎక్కడ? ఇది కేవలం ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేని సైన్స్ పాఠం చెప్తున్నాను అనుకాకండి. సైన్స్ పాఠం కాదు. దీన్ని బట్టి నేను అంటాను, నీ ఆత్మీయ జీవితంలో ఇవన్నీ చుట్టుకున్నాయి. దేవుని స్వరాన్ని వినిపించనివ్వకుండా, వినబడనివ్వకుండా చుట్టుకున్నాయన్నీ. ఈ సౌండ్, పక్క సౌండ్లు ఎక్కువైపోయాయి. అవి ఏదో నీకే తెలియాలి. పక్క పనులు ఎక్కువైపోయాయి. స్వరాన్ని విని దేవుని సన్నిధికి రానివ్వకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనీయకుండా, దేవుని మాట విననీయకుండా, దేవుని స్వరాన్ని వినిపించనీయకుండా పక్కవెక్కువయ్యాయి. ఏమంటే శ్రమలు, పక్కవెక్కువయ్యాయి. ఏమంటే బాధలు, పక్కవెక్కువయ్యాయి. ఏమంటే శోధనలు, పక్కవెక్కువయ్యాయి. ఏమంటే ఆర్థిక ఇబ్బందులు, పక్కవెక్కువయ్యాయి.
అనారోగ్యం, పక్కం ఎక్కువయ్యాయి, డ్యూటీ పని పక్కం ఎక్కువయ్యాయి. ఏంటి? షికార్లు, సినిమాలు, ఇంకా వగైరా వగైరా. ఇవి ఎక్కువ. ఎంత? మన కెపాసిటీని మించి 3 అంతలు ఎక్కువయ్యాక మనము ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం. ఆత్మ ద్వారా మాట్లాడితే గ్రహించలేకపోతున్నాం. కళల ద్వారా మాట్లాడుతుంటే గ్రహించలేకపోతున్నాం. దర్శనం ద్వారా మాట్లాడుతుంటే గ్రహించలేకపోతున్నాం. స్వప్నముల ద్వారా మాట్లాడుతుంటే గ్రహించలేకపోతున్నాం. వాక్యము ద్వారా మాట్లాడుతుంటే గ్రహించలేకపోతున్నాం. తోటి విశ్వాసి ద్వారా మాట్లాడుతుంటే గ్రహించలేకపోతున్నాం. అన్యుని ద్వారా మాట్లాడుతుంటే గ్రహించలేకపోతున్నాం. ఇంకొక మాట చెప్పనా? నీ సమస్య ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సమస్య ద్వారా కూడా నీతో మాట్లాడతాడు దేవుడు. అది కూడా గ్రహించలేకపోతున్నావు. సమస్య 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 సమస్య, కష్టం 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 కష్టం, బాధ బాధ బాధ, ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులు, పనులు వీటి ద్వారా దాన్ని గ్రహించలేకపోతున్నావు. ఇవి ఎక్కువయ్యాయి. అందుకే చెప్తూనే మనిషి వినికిడి శక్తి కంటే ఎక్కువ సైడ్ లోకంలో ఉన్నటువంటి అవి లౌడ్ స్పీకర్ లాగా ఉన్నట్లు నీ వ్యక్తిగత జీవితానికి ఈ లౌడ్ స్పీకర్లు ఎక్కువయ్యాయి. అందుకు ఆయన స్వరం గ్రహించలేకపోతున్నా. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఈ నేటి క్షణం వరకు. ఎన్ని విధాలంటే అప్పుడంటే కొన్ని సమయాల కొన్ని సందర్భాలుగా, ఈ రోజున ఏమండి ఇంటర్నెట్ ద్వారా కూడా మాట్లాడుతున్నాడు, కంప్యూటర్ల ద్వారా మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నాడు, కర్రపత్రాల ద్వారా మాట్లాడుతున్నాడు, వీధి సువార్త ద్వారా మాట్లాడుతున్నాడు, సంఘాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, సభల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, సమావేశాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, డిస్కషన్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కౌన్సిలర్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కౌన్సిలర్ అంటే ఈ కౌన్సిలర్ కాదు, కౌన్సిలింగ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా అందుకు ఈ ముందు ఈ లౌడ్ స్పీకర్లు తీసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న లౌడ్ స్పీకర్లు తీసేయండి. హల్లెలూయా. అవి ప్రాముఖ్యం కాదు. అవి పక్కన పెట్టేస్తే నీకు ఆటోమేటిక్ దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దామండి. మొదటి వచనం. బాలుడైన సమూయేలు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో అబ్బో ఏంటి అప్పుడు మాట్లాడుతూ బాగా వచ్చాడంట. సమూయేలు చిన్నప్పుడుకి ఆ మందిరములో ఉన్నప్పటికీ తేడా చూస్తే అరుదుగా మాట్లాడేవాడంట. చాలా తక్కువ, బహు తక్కువగా. అరుదంటే బహు తక్కువగా మాట్లాడేవాడంట. కానీ అదే కిందికి చదువుకుంటూ వస్తే మీరు అక్కడ రాయబడిన మాట, యెహోవా సమూయేలుకు ప్రత్యక్షమై, సమూయేలు మొదటిసారి పిలిచాడు. చిత్తం ప్రభువా అని మాట్లాడి వెంటనే ఏలి దగ్గరికి వెళ్ళాడు, యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారా నన్ను? లేదే, నేను పిలిచలేదు, పండుకో నిద్రపో అన్నాడు. సమూయేలు రెండోసారి పిలిచాడు, చిత్తం ప్రభువా అన్నాడు. మళ్ళా వెంటనే ఏలి దగ్గరికి వెళ్ళి, యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారా నన్ను? నేను పిలవలేదురా, పండుకో నిద్రపో, వెళ్ళి నిద్రపో అన్నాడు. మూడోసారి సమూయేలు పిలిచాడు. మరల చిత్తం ప్రభు అని మళ్ళా ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పిలిచారా? అప్పుడు అర్థమైంది ఏలికి, యాజకునికే, సమూయేలు బాబు నానా ఇది దేవుని స్వరము కాబట్టి ఈసారి గినక సమూయేలు అని నిన్ను ఎవరు పిలిచినా, అంటే ఆయనకు తెలియని ఎవరు పిలిచినా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తం ప్రభు అని చెప్పన్నాడు.
నాలుగోసారి పోయి పండుకుంటే, సమూయేలు, చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరుదైనటువంటి స్వరాన్ని ఆ రోజున వినడానికి చూడండి ఎంతగా దేవుడు చొరవ తీసుకొని తన కార్యాన్ని ప్రారంభించడానికి పూనుకున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజున లేరాలా? సమూయేలుతో ఆ రోజున మూడు సార్లే, నాలుగోసారి మాట్లాడితే గ్రహించాడు అనుకోండి. మనతో ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? ఎన్నిసార్లు మాట్లాడండి? నేను అంటాను, వేల లక్షల కొలది మాట్లాడింటాడు మనతో దేవుడు. కానీ చిత్తం ప్రభు అని నువ్వు ఎప్పుడో అన్నావా? నీ దాసురాలు ఆలకిస్తుంది చిత్తం ప్రభువా, తల ఉంచావా? నీ దాసుడు ఆలకిస్తున్నాడు చిత్తం ప్రభువా అని అన్నావా? ఆ రోజున ఆయన విన్నాడు గనక, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అది కూడా బాలుడుగా ఉన్నప్పుడు. కానీ ఆయన పెరిగి పెద్దయి పరిచర్య చేస్తూ ఆ ఇశ్రాయిల్ దేశానికి పెద్ద మంచి ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. న్యాయాధిపతిగా తీర్చిదిద్దబడ్డాడు. హల్లెలూయా. అభిషక్తునిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యానికి ఏలికగా, ఒక ప్రవక్తగా, దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. అంతగా మార్పు రావడానికి కారణం ఇదియే. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చిత్తం ప్రభు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసురాలి ఆలకిస్తుందని చెప్పగలిగితే నిజంగా ప్రభు నీతో మాట్లాడుతాడు. మాట్లాడితే నీ జీవితం విప్లవాత్మకంగా మార్చబడతాం. పెను మార్పు జరుగుద్ది. అంతేకా పెను మార్పు. నువ్వు మనుషులు ఏమాత్రమో లెక్క చేయవు. ఏందనుకుంటున్నావు? మన 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 కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు? పక్కన పో. మన మతం పక్కన పెట్టు. ఏం మన కులం అంటే నీ కులం పక్కన పెట్టు. మన వంశం అంటే ఏం కూడా, మన బలగం, మన బంధుత్వం పక్కన పెట్టు. మన పరువు ప్రతిష్ట ఏమైతే నీ అంత పక్కన సిద్ధిబలై. మొత్తం పక్కన పెట్టేసి ఏమని, నీవు దేవుని కొరకు నిలబడగలిగే శక్తి కలిగిన కుమారునిగాను, శక్తి కలిగిన కుమార్తెగాను నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే సచ్చుతోనే సచ్చిన పాము అంటాను చూడండి, అట్లానే బతుకుంటుంది. ఎంతకాలం ఉన్నా అట్లే ఉంటుంది. నా బ్రతికి ఇంతే అని నిరాశవాకు. నా జీవితం ఇంతేనేమో తెల్లారదే వరకు ఆకు. పగలు రాత్రి వస్తుంటాయి అంటే కష్టాలు వస్తుంటాయి, సుఖం ఉంటుంది. అలానే పగలు ఉండదు, అలానే రాత్రి ఉండదు. రోజు అనేది ఉంటుంది నీకు. నీ శ్రమలకు, నీ కష్టాలకు, నీ బాధలకు, నీ కన్నిటికి ముగింపు ఉంటుంది. భయపడొద్దు. అంత మాత్రాన ఈ పక్కన ఉన్నటువంటి సౌండ్ను, పొల్యూషన్ అంతటిని వినిపించుకుంటూ దేవుడి స్వరాన్ని వినకుండా పోవద్దా? నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడా? గ్రహించు. ఆయన మాట్లాడితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎట్లా మాట్లాడతాడో తెలుసా అండి? ఇంతవరకు మనం కొన్ని మాటలు చెప్పాం కదా. వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, అన్యుల ద్వారా మాట్లాడతాడు, తోటి విశ్వాస ద్వారా మాట్లాడతాడు, సమస్యల ద్వారా కూడా మనతో మాట్లాడతాడని చెప్పా. అంటే నేను కొన్ని నా అనుభవాల్లో నేను తీసుకొని వెళ్తూ, బైబిల్లో ఇంకొక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు త్వరగా. నా కుమారుడా, ఆడ గుర్తుపెట్టుకోండి.
కుమారులతో కుమార్తెలతో సంభాషించున్నట్లు అర్థమైందండి? అంటే నీవు తల్లిగా తండ్రిగా నీ బిడ్డలతో నీ కుమారునితో ఏ విధంగా మాట్లాడతావో ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడటండి, మనతో సంభాషిస్తాడంటండి, మనతో ముచ్చటిస్తాడంటండి. నువ్వు ఏ విధంగా నీ కుమార్తెతో మాట్లాడతావో, నీ కుమారునితో మాట్లాడుతున్నావో ఆ విధంగా ఆ తండ్రి, పరమ తండ్రి ఆయన కుమారులమైన మనతో, కుమార్తెలమైన మనతో మాట్లాడతాడు. అలా సంభాషిస్తాడు, అలా ముచ్చటిస్తాడు. మన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటాడు ఆయన. ఈ లోకంలో నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటాడు. ఈ లోకంలో నీ గోడు ఎవడు పట్టించుకోకపోయినా ఆయన నిన్ను పట్టించుకుంటాడు. ఈ లోకంలో నిన్ను ఎవరు లెక్క చేయకపోయినా ఆయన లెక్కలో ఏలికగా ఉంటావు. ఈ లోకంలో నాన్నవారే నీ ఇంటిలోనే నిన్ను త్రోసివేసినా ఆయన మాత్రం నిన్ను దూరం చేయడు, త్రోసివేయడు. అంత ప్రేమ కలిగిన దేవుడు నీవు నేను మనం ఆరాధిస్తూ కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. అటువంటి దేవునికి బిడగా ఉన్నావా? కుమారుడుగా ఉన్నావా? కుమార్తెగా ఉన్నావా? లేదా మోసగాడైనా అబద్ధికుడైనా సాతాను బిడ్డగా ఉన్నావా? సాతాను కుమారునిగా ఉన్నావా? సాతాను కుమార్తెగా ఉన్నావా? పరమ తండ్రికి దేవుని కుమారునిగా కుమార్తెగా ఉన్నావా? ఇప్పుడు నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు పరీక్షించుకో. ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపక నేరకు ఉండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచేను. అర్థమైందండి? నేను ఇంతవరకు ఏం చెప్పా? ఆ లౌడ్ స్పీకర్లు చుట్టూండేవన్నీ తీయాలన్నా. ఏంటి అవి? శ్రమలు, సమస్యలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, నిరాశ, నిస్పృహ, ఏవేవో అన్ని అవన్నీ తీసేసేయాలి. ఇక్కడ అంట దేవుని వాక్యం ద్వారా చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మాట, నీవు మరొక మాట దేవుని స్వరం వినకపోవడానికి కారణం ఏంటంటే నీ దోషమే, నీ పాపమే దేవుని ముఖానికి నీకు అడ్డుగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు అడ్డుగా ఉంటే వినపడుతుందండి? అట్లా అడ్డుగా ఉంది. కాకపోతే దేవుడు రక్షింపక ఉండున్నట్లు, రక్షింపక ఉండున్నట్లుగా ఆయన చేతులు అంటే కుర్చగాలే, చేతులు లేక కాదు, విననేరక ఉండున్నట్లు ఆయన చెవులేమి మందం కాలా, మాట్లాడనేరున్నట్లు ఉండున్నట్లు నోటో మాట రానివాడు కాదు. నీకు సహాయం చేయకుండా ఉండటానికే ఆయన శీల కాదు, మాను కాదు, మన్ను కాదు, గడ్డి కాదు, ఇంకొకటి కాదు. కానీ ఈ రోజున నీకు ఒకవేళ అలా ఏంటి, నాకు నన్ను కాపాడలేకపోతున్నాను, నేను ఎందుకు రక్షణ పొందలేకపోతున్నాను, లేకపోతే నేను ఎందుకు ఆయన కాపుదలో ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు నా మాట చెప్తున్నా కూడా ఆయన లెక్క చేయలేకపోతున్నాడు. నేను చెప్తున్నానే ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్నో రోజుల నుంచి చేస్తున్నావు. చేసిన దానికే ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు సమయం ఇవ్వట్లే. నువ్వు మాట్లాడుతున్నావు, సంభాషిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆయన తిరిగి నీతో మాట్లాడదామంటే నువ్వు సమయం ఇవ్వట్లే. పనులని తప్పించుకుంటున్నావు, సమయం లేదని
సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, అన్నీ ఆయన రాసి పెట్టుకుంటున్నాడు, లిఖించాడు ఆయన. నువ్వు కార్చిన కన్నీరును కూడా ఆయన ఎత్తి పెట్టుకుని బుడ్డిలో ఎత్తి పెట్టుకున్నాడు. నా కన్నీరు వృధయింది అనుకుంటున్నావేమో, కాదు, ఎత్తి పెట్టుకున్నాడు ఆయన. నీవు కలిగి ఉన్నవన్నీ ఆయన రాస్తా ఉన్నాడు. నీ కన్నిటిని చూస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా నువ్వు సమయం ఎట్లా? ఆ సిద్ధపాటు లేదు నీకు, ఆ హృదయ శుద్ధి లేదు నీకు, ఆ విశ్వాసం లేదు నీకు. అందుకు దేవుని స్వరం వినలేకపోతున్నావు. ఒకవేళ అటు అనుభవాల్లో ఉంటే ఇప్పుడైనా ప్రభు అంటాడు, నేను అమ్మా రక్షింపక ఉండునట్లుగా నాకు చేతులు కూర్చగాలేదు, నీ దగ్గరికి రాకుండా ఉండునట్లుగా నాకు కాళ్ళు లేకపోలేదు, నీతో మాట్లాడినట్టుగా నా నోరు లేకపోలేదు, నీ మాట వినకుండా ఉన్నట్లు నా చెవులు లేక శవుడు లేదు. నాకు బాగా తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ స్థితిగతులు తెలుసు, నీ కుటుంబం తెలుసు, నీ వ్యక్తిగత జీవితం తెలుసు, నీ పిల్లల జీవితం తెలుసు, నీ భర్త జీవితం తెలుసు, నీ జీవితం అన్నీ తెలుసు. నాకు తెలియంది ఏం లేదమ్మా, అయ్యా నాకు తెలియంది ఏమీ లేదు. అయితే నేను నీకు చెప్తామంటే నా మాట ఎప్పుడు వింటున్నావు? ఎక్కడ వింటున్నావు? ఎప్పుడు వింటున్నావు? ఎక్కడ వింటున్నావు? అర్థమైందా ఈరోజు వాక్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు చాలా అర్థం కావాలని నేను కొన్ని అర్థమయ్యే రీతిగానే చక్కగా నిదానంగా బోధించుకుంటూ వస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనం బాధల్లోనే ఉంటే, కష్టాల్లోనే ఉంటే, శ్రమల్లోనే ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవుడు. కలవరి శిలువలో 3 మేకుల మధ్యనే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు దారపోచి ప్రాణమే పెట్టినోడు. నీకు అడిగితే కాదంటాడా అండి? మనం అడిగితే కాదంటాడా? నో, ఆయన కాదన్నాడు. అడిగితే ఇచ్చే దేవుడు, మాట్లాడితే ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, నడిచి వస్తే నడిపించే దేవుడు, కలిసి వస్తే సహజీవనం చేసే దేవుడు, నమ్మితే ఆయన నిన్ను ఎంత వరకైనా నడిపించగలిగిన దేవుడు, ఏ పరిస్థితుల గుండైనా నడిపించగలిగిన దేవుడు, ఎటువంటి కఠిన శ్రమల గుండైనా నిన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు. అంత గొప్ప మంచి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. అందులో ప్రాముఖ్యంగా కనిపెట్టు అన్నాడు కదండి, హృదయ శుద్ధి కలిగి ఉండు అన్నాడు కదా, తర్వాత విశ్వాసంతో కాచుకొను అన్నాడు కదా, సిద్ధపడాలి. నేను ఇక్కడ ఇంకొక మాట ముందుకు వేసి మాట్లాడుతున్నా, బైబిల్లో ఉన్న సంగతినే. వేకువ జామున బాగా వేకువ జామున బండ్లు ఎక్కువ తిరుగుతుంటాయా? చాలా సైలెంట్గా ఉంటుంది కదా. ఒకవేళ తిరిగినా చాలా అరుదు. అందుకని మనం రాత్రి 9, 10 పండుకుంటే కనుక తెల్లారి లోపల తెల్లవారుతున్నప్పుడు లేక వేకుజామున ఆ సమయానికి మన మైండ్ ఏమైట్లా తెలుసా అండి? ఫ్రెష్గా ఉంటుంది. నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు, అవి నీకు ఇక నీ తలపులోకి రావు. వేకువజామునే లేచితే అవన్నీ ఈ లౌడ్ స్పీకర్లు అన్నీ దూరం అయిపోతాయి. అప్పుడు స్వరం దేవుని సన్నిధిలో చల్లగా మెల్లగా వింటావు. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మీద పడి నువ్వు ఏడ్చి ఆయన స్తుతించి అడిగితే, అలానే అడిగి దన్నం లేచి మళ్ళీ పండుకోవాకో, కొంచెం కనిపెట్టు. నేను మాట్లాడినే కదా, నాతో ఏం మాట్లాడతాడో దేవుడు, కనిపెట్టకుండా తప్పిమని లేచిపోవద్దు. కనిపెట్టు, కొంత సమయం కనిపెట్టు. నేను మాట్లాడిన దానికి ఆయన ఏం ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నాడో అని కనిపెట్టు. తూచా తప్పక మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే మన ఆత్మీయ జీవితం ఇట్లా ఉండదు. ఇక
ఇట్లా ఉండదు. ఇక ఆగిపోయేది ఉండదు, అలసట చెందేది ఉండదు, కృంగిపోయేది ఉండదు. లేకపోతే ఇక లోక సంబంధమైన పనులకు ప్రాముఖ్యం ఇచ్చేది ఉండదు. లేక ఇంకొకటి దాన్ని చూసో దీన్ని చూసో ఈ లోకంలో ఉన్న వాటిని చూసో పరుగులు ఎత్తేది ఉండదు. ఇక ముందు నా దేవుడు, తర్వాత మిగతావి అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఉంది అనుకో, మన పరిస్థితి ఎలాగుంటుందంటే సగం పెట్టు మేనత్ అంటావే, అన్నీ సగాలే ఉంటాయి, అన్నీ అరకొరాలే ఉంటాయి, అన్నీ చాలని పరిస్థితులే ఉంటాయి. అయితే ఇప్పుడైతే మెండుగొండాయా అంటాం, అనొచ్చేమో. లేకపోయినా ఉన్నంత విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత అద్భుతమైన ఆశీర్వాదం. అటు ఆశీర్వాదాన్ని కావాలని దేవుడు ఆశపడి ఈ రోజున ఇప్పుడు ఈ వాక్యముతో సేవకుడైన నా ద్వారా నీతోనే మాట్లాడాడు సూటిగా. ఇన్ని రోజులు ఆయన స్వరం నాకు తెలియదన్నావు, లేదు తెలుసు, ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక నాకు తెలియదని చెప్పడానికి నీకు వీలే లేదు. నేను వినలేదు ప్రభువా అంటే ఎంత తమాషగా ఉందా? పలానా సెప్టెంబర్ మాసంలో 22వ తారీఖున 3వ ఆదివారమున నేను నీతో మాట్లాడలేదా? డైరెక్ట్ స్వరంతో మాట్లాడలేదా? నిన్ను లెక్క అడుగుతాడు, జాగ్రత్త. మనల్ని లెక్క అడుగుతాడు, జాగ్రత్త. కనుక జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా అడుగుదాం ప్రభుతో ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఆయన మనతో మాట్లాడితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు దేవుడు మాట్లాడేంత వరకు యాకోబు జీవితం చాలా అగమ్య గోచరం. ఒడుదుడుకులు లేక ఆ ప్రాణ భయం, ఏదేదో అంత మోసము, అంత ఇది. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన జీవితం ఎలా మార్చబడిందో తెలుసా? యాకోబు దేవుడు అనేంతగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యాకోబు దేవుడు అని చెప్పుకునేంతగా ఈ సర్వలోకములో ఉన్నటువంటి మనుషులు యాకోబు దేవుడు అని చెప్పుకున్నంతగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ లోకంలో మన ఇంట్లో ఉన్నవారు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన ప్రాంత ప్రజలు కావచ్చు, ఇదిగో పలానా ఆమె దేవుడు అని చెప్పుకునేంతగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. పలానా వాణి దేవుడు అని చెప్పుకున్నంతగా దేవుడు మారుస్తాడు మన జీవితాలను విప్లవాత్మకముగా. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేసి ఆయన స్వరాన్ని వినిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.